హాయ్ గైస్, బ్లాక్ బాస్టర్ దేవరా సక్సెస్ సెలబ్రేషన్ మూవీ టీం గ్రాండ్గా చేయడానికి ప్లాన్ చేస్తుంది. అతి త్వరలోనే వెన్యూ ఎక్కడనేది మూవీ టీం అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వబోతుందంట. ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ సింగిల్ ఎన్టీఆర్. ఫ్లాప్ డైరెక్టర్లకు ఇట్ ఇవ్వబడను, ఫ్లాప్ డైరెక్టర్లకు ఆదుకోబడను, అలాంటి ట్రాక్ రికార్డ్ ఎన్టీఆర్కు ఉంది. ఆస్ట్రేలియాలో అరుదైన రికార్డు దిశగా పరుగులు తీస్తుంది దేవరా. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా రిలీజ్ అయిన తర్వాత గ్రాండ్ సక్సెస్గా దూసుకుపోతూనే ఉంది ఈ మూవీ. మొదటి రోజే ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. మూవీ టీం లేట్గా అయినా కానీ గ్రాండ్గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించబోతుందంట. 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రలోనా తెలంగాణనా, కానీ గ్రాండ్ సెలబ్రేషన్ అయితే దేవర మూవీ ఉండబోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పట్లో కొన్ని పరిస్థితుల వల్ల క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల రద్దయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రలో పర్మిషన్ ఇవ్వలేదు, తెలంగాణలో పర్మిషన్ ఇవ్వలేదు. ప్రజెంటు ఎంతో కొంత భారీ స్థాయిలో సెలబ్రేషన్ చేయడానికే మూవీ టీం అయితే బలంగా నిర్ణయించుకున్నదంట. త్వరలోనే ప్రకటన రాబోతుంది. ఇంకా దావుదీ సాంగ్ కొన్ని సీన్స్ కూడా యాడ్ కాబోతున్నాయంట మూవీలో. ఇది అభిమానులకు కిక్కిచ్చే బూస్ట్ లాంటి వార్త. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. ఫ్లాప్ డైరెక్టర్లకు ఇట్ ఇవ్వబడను. ఒక హీరోతో ఫ్లాప్ తీసిన తర్వాత ఆ డైరెక్టర్ చాలా కుంగిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు హిట్టు కొడతానని ఒక డైరెక్టర్కు చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ అలాంటి డైరెక్టర్లకు ఆపద బంధువుడిలా నిజంగా ఎన్టీఆర్ ఎంతోమందికి ఫ్లాప్ డైరెక్టర్లకు ఇట్టిచ్చి తన ట్రాక్ రికార్డ్ అనేది కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్గా దేవర వరకు. మొదటగా టెంపర్ మూవీ కంటే పూరి జగన్నాథ్ ఎన్ని ఫ్లాపులు తీసిండో, టెంపర్ను సినిమాతో పూరి జగన్నాథ్కి ఎలాంటి కమ్బ్యాక్ ఇచ్చిండో ఎన్టీఆర్ మనం. ఆ తర్వాత సుకుమార్ నేనొక్కడినే వంటి మహేష్ బాబుతో ఒక డిజాస్టర్ మూవీ తీసిన తర్వాత అలాంటి డైరెక్టర్కు ఎన్టీఆర్ నానక్ ప్రేమతో లాంటి ఒక క్లాస్ బ్లాక్ బాస్టర్ అవకాశం ఇచ్చిండు. ఆ రికార్డు కూడా కంటిన్యూ అయింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎంతో డిజాస్టర్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్. బాబీ కోహ్లీ దీనికి డైరెక్టర్. ప్రజెంటు బాలకృష్ణతో మంచి ఫామ్లో ఉన్నాడు ఈ డైరెక్టర్. బాలకృష్ణతో ఎన్బికే 109 చేస్తున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ వంటి డిజాస్టర్ భారీ లాస్ మూవీ తర్వాత ఆ డైరెక్టర్కు పిలిచి జై లవకు ఛాన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. ఎన్టీఆర్తో పాటు డైరెక్టర్ కూడా మంచి పేరు వచ్చింది. మళ్ళీ పవన్ కళ్యాణ్కు డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్. కోలుకోలేని డిజాస్టర్. టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ లాస్ తీసుకొచ్చిన మూవీ అజ్ఞాతవాసి. అలాంటి డైరెక్టర్కు త్రివిక్రమ్కు ఎన్టీఆర్ సక్సెస్లో ఉన్న ఎన్టీఆర్ అరవింద సమేత ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే కాదు, త్రివిక్రమ్ కెరీర్లో కూడా బెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆ ట్రాక్ రికార్డ్ అనేది కొనసాగుతూనే ఉంది. ఇంకా లేటెస్ట్గా తెలుగు సినిమా లాస్ అంటే ఆచార్య ముందు, ఆచార్య తర్వాత. తెలుగు సినిమా డిజాస్టర్ అనే పదం ఆచార్య ముందు, ఆచార్య తర్వాత. తెలుగు సినిమాలో ఏదన్నా సినిమా మీద నెగిటివ్ ట్రోల్ కానీ ఈ సినిమా ఎందుకు చూసినారా దేవుడా అనే సినిమా ఏదైనా ఉందంటే ఆచార్య. అలాంటి ట్రాక్ రికార్డు ఆచార్య సొంతం చేసుకున్నది. అంత డిజాస్టర్ మూవీ. అలాంటి డైరెక్టర్కు RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చి రికార్డు స్థాయిలో రెవెన్యూ రాబట్టడం, జస్ట్ 3 రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్ రాబట్టడం అంటే ఎన్టీఆర్ నిజంగా ఫ్లాప్ డైరెక్టర్లకు ఆపద బాంధవుడిలా ఆదుకుంటూనే ఉన్నాడు. టాలీవుడ్లో మళ్ళీ ఒక డైరెక్టర్లను ఫ్లాప్ తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కించిన రికార్డు ఎన్టీఆర్ సొంతం. నాడు పూరి జగన్నాథ్ నుంచి నేడు కొరటాల శివ వరకు. ఆచార్య తర్వాత కొరటాల శివకు ఛాన్స్ ఎవడిస్తాడు అనే పరిస్థితి నుంచి ఏకంగా కొరటాల శివ నేను బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా సినిమా తీయగలను అని ఎన్టీఆర్తో నిరూపించుకున్నాడంటే దానికి ఫ్లాప్ డైరెక్టర్లకు పునాది తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ఏ. ఒక సినిమా ఫ్లాప్ వచ్చిందంటే ఒక డైరెక్టర్కు మళ్ళీ అవకాశం రావాలంటే చాలా కష్టం. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ ఏంటో తనకు తెలుసు, తన యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఏంటో తనకు తెలుసు. ఇటు డైరెక్టర్ ఫ్లాప్ డైరెక్టర్ అనేది లేదు. ఓన్లీ ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ప్రజెంట్ టెంపర్ నుంచి చూస్తే ఓన్లీ ఎన్టీఆర్ క్రేజ్ మీదనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని డైరెక్టర్ క్రేజ్, హీరో క్రేజ్ కలిస్తే ఆ సినిమా నెక్స్ట్ రేంజ్కి వెళ్తుంది. కానీ ప్రజెంట్ ట్రాక్ రికార్డ్ ఎన్టీఆర్ వన్ అండ్ ఓన్లీ సింగిల్ హ్యాండ్తో తన టాలెంట్తో, తన యాక్టింగ్తో, తన మాస్ పవర్తోనే సినిమా హిట్ చేస్తున్నాడు. డైరెక్టర్ క్రేజ్ అనేది ఎక్కడ లేదు. అందుకే వన్ అండ్ ఓన్లీ
ఎన్టీఆర్ టాలీవుడ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, దట్ ఈజ్ ఎన్టీఆర్ క్రేజ్ అనేది అన్బిలీవబుల్, అన్స్టాపబుల్. ఎన్టీఆర్ నటన రుద్రుడు ఎన్టీఆర్. ఇంకా ఆస్ట్రేలియాలో దేవర ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం 11 o'clock వరకే $800K కంప్లీట్ చేసుకున్నది. మూవీ టీం కూడా అఫీషియల్గా పోస్ట్ చేసింది. ఆల్మోస్ట్ 1 million ఈ 2 daysలోనే 1 million క్రాస్ చేసి సరికొత్త చరిత్ర. ఒక బాహుబలి, ఒక RRR మిలియన్ ట్రాక్ రికార్డు కల్కి మూవీ తర్వాత అలాంటి రికార్డు ఆస్ట్రేలియాలో ఉండబోతుంది దేవర. కానీ అవన్నీ ఒక డైరెక్టర్ క్రేజు, తర్వాత సూపర్ సాలిడ్ కంటెంట్, యూనివర్సల్ కంటెంట్. కానీ ఓన్లీ మాస్ కంటెంట్తో ఓవర్సీస్లో ఇలాంటి కలెక్షన్ రాబట్టడం అంటే అది ఎన్టీఆర్కే సాధ్యం. నాకు తెలిసి ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి మాస్ కంటెంట్ మూవీ ఏ హీరో ఎవరు చేసినా కానీ ఈ రేంజ్ రెవెన్యూ అనేది అసలుకే రాదు. మొదటి రోజే ఈ స్థాయి ఓపెనింగ్స్ వచ్చేటివి కూడా కావు. ఎన్టీఆర్ స్టార్డమ్ అనేది నిదర్శనం. రోజు రోజుకి శిఖర స్థాయిలో చేరిపోతూనే ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు 2 తెలుగు రాష్ట్రాల్లో, కనీసం డైరెక్టర్ ప్రెస్ మీట్ లేదు. వన్ ఆఫ్ ద హీరో కళ్యాణ్ రామ్ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రచారం చేద్దామన్నా కానీ ఆయన కూడా ఒక హీరో. ప్రొడ్యూసర్ అనేది చక్కగా పబ్లిసిటీ లేదు. అయినా కానీ జస్ట్ ఎన్టీఆర్ క్రేజ్ మీదనే ఆల్ టైమ్ తెలుగు రాష్ట్రాల్లో టాప్ 2 రెవెన్యూ రాబట్టిందంటే మొదటి రేజు ఎన్టీఆర్ క్రేజ్. అన్నిట్లో ఫ్లాప్ డైరెక్టర్లకు ఇట్టిచ్చే ఒకే ఒక హీరో ఎన్టీఆర్. అలాంటి ట్రాక్ రికార్డు కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ట్రాక్ రికార్డు మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రాయండి. దేవర మూవీ ఈరోజు 5th డే కూడా మంచి కలెక్షన్స్ దూసుకుపోతూనే ఉంది. రేపు మాత్రం అల్టిమేట్ మాస్ దుమ్ము దుమారం ఉండబోతుంది దేవర రేపు. థ్యాంక్ యూ.